హలో నమస్తే వెల్కమ్ టు పాడ్కాస్ట్లో ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత మాజీ మంత్రి శైలజానాథ్ గారు. సార్ నమస్తే. నమస్తే. ఏంటి ఇప్పుడు కొత్త ఎజెండా ఏదో ఎత్తుకొని కనపడుతున్నారు మీరు? రోజు జిల్లాలో మీటింగ్లు, హడావుడి, రాయలసీమ హక్కులు, రాయలసీమ ప్రయోజనాలు, రాయలసీమ కష్టాలు సడన్గా అధికారం పోగానే వైసీపీ గుర్తొచ్చాయా అని అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? అనుకునే వాళ్ళు అట్లా అంటూ ఉంటారు. ఉమ్, ఎందుకంటే ముఖ్యంగా అనేవాళ్ళు ఎవరు తెలుగుదేశం పార్టీ వాళ్ళే కదా! లేకపోతే వాళ్ళతో ఉండేవాళ్ళు అంటూ ఉంటారు. ఉమ్, రాయలసీమ కష్టాల్ని అసలకి పట్టించుకున్నది రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే. ఉమ్, అంటే ఇంత ప్రచారం చేసుకునే లక్షణం లేకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోలేకపోయారు. ఉమ్, ఈ రోజున రాయలసీమ ప్రాంతానికి ముఖ్యంగా కృష్ణకే కష్టం రాబోతా ఉంది. ఉమ్, మరి ఆ టైంలో సరే దీని ప్రాంతాల మధ్య అంటే తెలంగాణ, కర్ణాటక, ఆంధ్ర ఈ రోజున డివైడ్ అయినప్పుడు కూడా బ్రదర్స్ అని అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే రాకపోకలు ఉన్నాయి, ఇచ్చిపుచ్చుకోలు అన్నీ ఉన్నాయి. బళ్ళారి అయితే ఆఖరికి మా జిల్లానే అనుకుంటుంటాం అప్పుడు అనంతపురంలో. సో, ఈ రోజున కృష్ణలేకి వరద నీళ్ళు రావడం తగ్గిపోయింది. 841 అడుగులకి పైన అంటే 50 దంకా నీళ్లుండేది. 58 నీళ్ళు సమస్య కనపడడం లేదు. తక్కువ కాలం అక్కడ నీళ్లుంటా ఉన్నాయి. ఎక్కువ నీళ్లు పైన కర్ణాటకలో ఆపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తెలంగాణ వాడుకుంటా ఉంది. మరి ఈ సమయంలో మాకు హక్కుగా ఉన్న నీళ్ళని మేము వాడుకుందామనే ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టడమే ఇందులో సమస్య. దీనికంతా కారణం బహుశా మనకంత ప్రచారం చేసుకోలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ఎత్తిపోతల పథకం, అట్లాగే హంద్రీనీవా ఎక్స్‌పాన్షన్ ఈ రెండిటిని కూడా ప్రధానంగా పెట్టాం. అట్లాగే గాలేరు నగరి, హంద్రీనీవా యొక్క లింక్ కెనాల్‌ని తయారు చేయడం ఇట్లా అనేకమైన ప్రాజెక్టులు అతను చేసుకుంటూ పోయాడు. ఉమ్, అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు లాగో ఎవరిలాగో ఊరికే చేయకముందు అరిచే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. ఉమ్, సో, ఆ ప్రాజెక్ట్ ఆగిన తర్వాత మేమనుకున్నాం అంటే చంద్రబాబు నాయుడుకి సహజంగానే ఇరిగేషన్ అంటే ఇష్టం ఉండదు, రైతులంటే ఇష్టం ఉండదు, వ్యవసాయం అంటే ఇష్టం ఉండదు కాబట్టి ఏమైనా స్లో చేశాడేమో అనుకున్నాం. ఉమ్, కానీ అతని శిష్యుడిగా గర్వంగా చెప్పుకునే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు శిష్యుడిగా గర్వంగా చెప్పుకుంటాడు. రేవంత్ రెడ్డి గారు నిండు అసెంబ్లీలో నేను ప్రైవేట్‌గా మాట్లాడినప్పుడు అంటే రూమ్‌లో కూర్చొని మాట్లాడినప్పుడు మా ఇద్దరి మధ్యలో ఒక ఒప్పందం కుదిరి నేను చెప్పితేనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేశారు. కావాలంటే మీరు పోయి చూసుకోండి. ఉమ్, అఖిల పక్షాన్ని పంపిస్తాను చూసుకోపోండి పంజారాంలే అని అతను ఒక సవాల్ విసిరాడు లోకల్‌గా. ఉమ్. అట్లాగే రాయలసీమ ప్రజల్ని అతను అవమానించాడు. ఎట్లా? అంటే మేము ఆపేవాడు మేము చెప్తే మేము ఆపేసాము. నేను చెప్తే ఇప్పుడు ఏదో ఉదాహరణకి కర్నూలు చెప్తే ఆపినాం. ఉమ్, మా డిస్ప్యూట్ అది. ఉమ్, ఆల్రెడీ 90% పూర్తయిన ప్రాజెక్ట్‌ని ఉమ్, నేను నేను అది 2 ప్రభుత్వాలు మాట్లాడుకోవడం కాదు. ఉమ్, ఇద్దరు గురు శిష్యులు కూర్చొని మాట్లాడుకొని ఆఖరికి నేను ఆపేసానని చెప్తే, ఉమ్. అది ఆయన ఏ ఉద్దేశం చెప్పారో నాకు తెలీదు గానీ మాకైతే గుండె మండిపోయింది. అట్లా చంద్రబాబు నాయుడుకి కూడా ఆఖరికి అసలుకి ఇంత అన్యాయం చేస్తారా అనుకున్నాం. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడిన మాటల పట్ల మీకున్న శ్రద్ధ, వాటి మీద ఉన్న నమ్మకం, మీ సొంత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు, "నేను అట్లా చెప్పలేదు. దాంట్లో ఎన్‌జీటీలో కేసు ఉంది కాబట్టి అది గతంలో వైసీపీ టైంలోనే ఆగిపోయింది. ఆ కేసు గురించి ఇంకా కొట్లాడుతున్నాం. కేసు ఉంది కాబట్టి అయిపోయింది." మీ ముఖ్యమంత్రి చెప్పింది నమ్మరా? పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పింది నమ్మరా? ముఖ్యమంత్రి పాపం తెలుసుకొని ఆయన అన్ని విషయాలు తెలుసుకొని తెలియనట్లు మాట్లాడతాడు. హుహు. అది ఆయన దగ్గర ఉన్న స్పెషాలిటీ హ్మ్. పాపం. హ్మ్. ఇప్పుడు ఉదాహరణకి ఈరోజు చూశాను వాళ్ళ మీటింగ్‌లో జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్ అంటున్నారు. అసలు జై ఎన్టీఆర్‌కి ఏం చేశారో అందరూ అక్కడ కూర్చున్న వాళ్ళకి తెలుసు. ఆయనకు కూడా తెలుసు. హ్మ్. కానీ జై ఎన్టీఆర్ అని గట్టిగా అరిపిస్తా ఉన్నాడు ఆయన. ఆయనే చెప్తాడు జై ఎన్టీఆర్ అని అంటాడు. హ్మ్. కనుక ఆ రోజున ఆయన చెప్పింది ఏందంటే, ఆ రోజున లేడతను దేశంలో ఐ థింక్ ఈ సమ్‌వేర్. అవును. ఈ సంవేర్. ఆ సమ్‌వేర్ అనే వచ్చిన తర్వాత వెయిట్ చేసాం. అతనొచ్చి తెలంగాణ ముఖ్యమంత్రి తప్పు చెప్పాడు. అతను తెలీదు నేను అట్లా మాట్లాడుకోలేదని చెప్తా అనుకున్నాం. అట్లా చెప్పలే. హ్మ్. రావడం ఏం చెప్పాడంటే, హ్మ్. ఇది వేస్ట్ ప్రాజెక్టు. హ్మ్. మన షేర్‌కొస్తే 22 టీఎంసీలొస్తాయి. హ్మ్. బురద నీళ్ళు. హ్మ్. ఏమైతది? నేను అదేంది పోలవరం నాది నల్లమల నల్లమల. నల్లమల స్కీమ్ తెస్తాను. హ్మ్. ఇంకా ఏందేంది తెస్తాను. నేను 90,000 కోట్లతో ప్లాన్ చేస్తాను. ఇట్లా మాట్లాడాడు గానీ, హ్మ్. అతను తప్పు చెప్పాడు. రాయలసీమ ప్రజల హక్కుల్ని కాపాడే బాధ్యత నాది అని చెప్పలే. సో, ఇంటెన్షనల్‌గా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రయోజనాల్ని తెలంగాణకు తాకట్టు పెట్టేసారనుకుంటారు. నేను ఇప్పుడు చూస్తున్న పరిస్థితి అట్లే ఉంది. హ్మ్. ఇప్పుడు అప్రైజల్ కమిటీకి అది చెన్నైలో ఉంటదనుకుంటా అది వాళ్ళ కమిటీ. అది గ్రీన్ ట్రిబ్యునల్ అది. దానికి ఇంతవరకు సమర్థవంతమైన వాదనలే పెట్టలేదు. మీ టైంలోనే ఆపిందని గదా! మీ టైం నుంచే వాదనలు పెట్టలేదని గదా! మరి వాళ్ళు పని చెప్తుంది. చేశాం కదా మేము. మీకు హ్మ్. అర్థం కానిదేందంటే హ్మ్. మేము ఏ ప్రాజెక్ట్ కూడా అన్ని పేపర్లు దగ్గర పెట్టుకొని ఏం చేయదు.
లక్షేళ్ళు లక్షేళ్ళు కావాలి ఇంక అన్ని కావాలంటే. ఎందుకంటే ఒక ఆయన వస్తాడు 1,00,000 ఏండ్లు ఆఖరికి కూడా కోడి పిల్లకి ఏమవుతుందంటే సమాధానం చెప్పుకోవాలి. కాబట్టి అట్లా కాకుండా దే ఫినిష్ 90% ఆఫ్ ద జాబ్. ఇదొక వాస్తవం. అసలుకి ఈ జూన్ జూలైలోనూ ఈ మంత్లో ఒకసారి మరొకసారి అన్ని జిల్లాల నుంచి తీసుకెళ్దాం అనుకుంటా ఉన్నాం. అక్కడికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాంతానికి కూడా. ఎందుకంటే వాళ్ళు కూడా చూడండి, ఎందుకంటే ఇతర మాయ మాటలు చెప్పే వ్యవహారం నేను చూసొచ్చాను. నేను పోయాను. మోటార్లు కూడా వచ్చున్నాయి, ఓకే, జనరేటర్లు వచ్చున్నాయి అవసరం వస్తే. మోటార్లు బిగించడం ఒకటే. సరే బిల్లు బిగించుకోలే బహుశా ఎవరో మెగా వాళ్ళు ఎవరో కట్టేటట్టు చూసి మొత్తం అక్కడ ఏం లేకుండా అన్ని ఎత్తుకుపోయారు, షెడ్లో పడి ఉన్నాయి. సో ఈ రోజు మేము అడిగేది ఏమంటే నీ యొక్క ప్లాన్ చెప్పు మాకు. రేవంత్ రెడ్డి మీ అలిగేషన్ ఓకే సార్, బట్ రాయలసీమ ప్రాంతానికే సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు కర్నూలు లాంటి జిల్లాల్లో, అనంతపురం లాంటి జిల్లాల్లో, ఈవెన్ కడప లాంటి జిల్లాల్లో మెజారిటీ సీట్లు గెలిచారు మొన్న ఎన్నికల్లో. రాజకీయంగా నష్టం కదా, ఎందుకు నష్టం చేస్తారు, ఎందుకు ఆలోచన చేస్తారు? ఏదో అనుకోకుండా ఫ్లూక్లో ఈసారి రాయలసీమలో ఓట్లు పడ్డాయి. దానిపైన కూడా చాలా చాలా విషయాలు ఉన్నాయి. అసలుకి మిషన్లని పాడని ఎక్స్ట్రా ఓట్లు తీసుకెళ్ళి ఇప్పుడు ఈ టైంలో పోదలుచుకోలే నేను. ఇక్కడ వెల్ అడ్రస్డ్ ఇష్యూ అది. ఆయనకి రాయలసీమ ఓట్లు పడవు. మా రెగ్యులర్గా ఇన్నేళ్ళు 40 ఇయర్స్ ఇండస్ట్రీలో రాయలసీమ తక్కువ ఓట్లే పడతాయి. సో రాయలసీమ పట్ల అతనికి రాజకీయ ఇంట్రెస్ట్ ఏం లేదు. కానీ ఇప్పుడు వచ్చింది అంతే. మళ్ళీ కంటిన్యూ అవుతుంది నమ్మకం అతనికి లేదు. కాబట్టే రాయలసీమ పట్ల ఇప్పుడు రాయలసీమకి అతను మీరు చెప్పారు కదా, చాలా గొప్పగా రాయలసీమ బిడ్డ అట్లా చెప్పారు కదా. శ్రీబాగ్ ఒడంబడికతో మాకు క్యాపిటల్ కానీ లేకపోతే హైకోర్టు కానీ రావాలి. అందున ఫస్ట్ మేము కోరుకోవాలి. సరే మమ్మల్ని ఏం అడగకుండా ఆడపోయి ఏదో ఆయన కళల రాజధాని, ఆయన కళలు జనం కళలు కాదు, ఆయన కళ కనుక్కుంటూ ఆడ పోతాడు. అసలు ఆడ ఏం లేదు ఇంతవరకు కూడా. అమరావతి అనుకొని పెట్టుకుంటే సరేలే, మా కనీసం హైకోర్టు మా దగ్గర ఉంది కదా అనుకున్నాం, సర్దుకున్నాం. హైకోర్టు కూడా ఎత్తుకుపోయి మంగళగిరిలో పెట్టే మా మనసు మొండి చెయ్యి. అది ప్రేమ అంటారా? అనంతపురం జిల్లాకి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ని మేము ఇన్స్టిట్యూట్ తెచ్చుకున్నాం. అప్పుడు పునర్వ్యవస్థ చట్టం ప్రకారం తెచ్చుకున్నాం. మేము తెచ్చుకుంటే దాన్ని కూడా మంగళగిరికి ఎత్తుకుపోయా. పైసలకు కష్టపడి రోగాలతో ఇబ్బంది పడి రాయలసీమ ప్రాంతానికి అవసరమా? లేకపోతే బాగా ఆయన దృష్టిలో బాగా పంటలు పండే అక్కడ అవసరమా? కావాలంటే ఆయన యొక్క శక్తి సామర్థ్యాలతోనూ అదేంది ఎన్డీఏలో ఉన్న పలుకుబడితోనూ ఇంకో కొత్త ఎయిమ్స్ తెచ్చుకోవచ్చు. వాటికి మనం వద్దన్నామా? సో డెలిబరేట్గా వాంటెడ్లీ రాయలసీమకి అదే కాదండి. 2-3 విషయాలు ఈ వినాల మీరు ఇంకా ఎందుకు చంద్రబాబు ప్రేమ, మా పట్ల చూపించే ప్రేమ. కడప బ్యాంకింగ్ సెక్టర్ని ఎట్లా కనిపిస్తుందంటే, తింటే పిల్లలు అరిగించుకోలేరు కాబట్టి తిండి పెట్టను ఎత్తకపోతాయని చెప్పే విధంగా ఉంది కదా తప్ప ఇంకోటి. మా నోటికాడ కూడి తీసిన పరిస్థితి, మా అవసరాలు గుర్తించకుండా పోయిన పరిస్థితి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అది మరీ మాట్లాడుకుందాం. కానీ ఈ రోజున నీటి సమస్య మన ముందుకు వస్తూ ఉంది. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చిన్న లెక్క ఏంటంటే, సరే కర్ణాటక ఆల్మట్టి ఎత్తి పెంచుతూ ఉన్నారు. 100 టీఎంసీలపై నీళ్ళు అక్కడ ఎక్స్ట్రా నిలబడుతున్నాయి. అప్పటి తుంగ అప్రభద్రలోకి ఎత్తిపేసి మళ్ళీ అక్కడ 30 టీమ్స్లు అక్కడ వాడబడుతూ ఉన్నాయి. ఇంకా చిన్న చిన్న ఎత్తిపోతున్న పథకాలు చాలా ఉన్నాయి అక్కడ. అవి నిలవ చేసే వాటర్, అది ఎత్తిపోసే వాటర్ గురించి మాట్లాడడం లేదు. అర్థం తెలంగాణలోకి వచ్చిన తర్వాత ఆఖరికి భీమా, కోయిల్ సాగర్, నెట్టెంపాడు దగ్గర నుంచి ఇంకా కృష్ణలేక్ పోకముందే తెలంగాణ సోదరులు దాన్ని ఎత్తిపోతులు వాడతారు. మళ్ళీ కృష్ణలేక్ 777 నుంచి 800 లోపల దిండి, పాలమూరు రంగారెడ్డి, మళ్ళీ దానిపైన ప్రాజెక్టులు ఇవి వాడతారు. విద్యుత్ వాడతారు, కరెంటు కోసం ఇంకో వాడతారు. మొత్తం 8-10 టీఎంసీల నీళ్ళు వాడేస్తారు. 800 మేము మాత్రం ఆఖరికి అదేదో 841, 851 అక్కడ దాకా వెయిట్ చేయాలి. అసలు 841 దగ్గర వారం కూడా ఉండంలే నీళ్ళు ఈ రోజున. కాబట్టి మాకు 101 టీఎంసీ, ఐ థింక్ లెక్కలు 101 టీఎంసీ మాకు అష్యూర్డ్ వాటర్ ఉంటుంది తెలుగు గంగా ఆ స్కీములకి. మేము అవన్నీ ఎండిపోతాయి, గండిపేట అన్ని ఎండిపోతాయి కాబట్టి, గాలి ఎండిపోతాయి కాబట్టి నా 840 కంటే కిందికి వస్తే చుక్క నీళ్ళు రావు కాబట్టి 800 నుంచి డ్రా చేసుకుందాం అనుకున్నాం. అది కూడా 3 టీఎంసీలు కొట్టుకునే నీళ్ళే. పోతిరెడ్డిపేటను ఎక్స్పాండ్ చేయడమే. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున 44 టీఎంసీలు ఇస్తే 80 పైన టీఎంసీలకి ఇతను 20 క్యూసెక్ల కోసం ఈయన ప్రయత్నం చేయడం. కాబట్టి విజనరీ అంటే జగన్మోహన్ రెడ్డి అసలు రాయలసీమ పట్ల ప్రేమ ఉన్నాడు. డబల్ చేసి నీళ్లు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టెబిలైజ్ చేయడం. ఇదేం కొత్త ప్రాజెక్టు కాదు. ఈ కొత్త ప్రాజెక్టు కాదని చెప్పడానికి కూడా ఆయన విఫలమవుతాడు ఆఖరికి ఆ ఎన్జిటీలో. ఆల్రెడీ ఇదేమీ లేదు. అలొకేటెడ్ వాటర్ మేము వాడుకుంటా ఉన్నాం. కొత్త వాటర్ కాదు, కొత్త స్కీమ్ కాదు, కొత్త అలొకేషన్ కాదు.
కాబట్టి ఇప్పుడు అంతెందుకు ఎప్పుడు ఈ కార్యక్రమం రాయలసీమ కోసం కార్యక్రమం చేసినా అప్పుడు నాగం గారు అనుకుంటాను ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఉండేవాడు అనుకుంటా. ఆయన కోర్టుకెళ్ళాడు. హ్మ్. ఆయన దేవినేని ఉమా హ్మ్. కృష్ణా బ్యారేజ్ పైన ఆయన కృష్ణా డెల్టాకి అన్యాయం ఆ! జరుగుతుంది వాళ్ళు ఆయన ధర్నా పెద్ద ధర్నా చేసాడు అవును. ఆఖరికి. అవును. ఆ తర్వాత వెలిగొండప్పుడు కూడా ఆ ఏరియాలో వచ్చినప్పుడు ఆ జిల్లా వాళ్ళు కూడా అబ్జెక్షన్ చెప్పి కంప్లైంట్ చేశారు. ఇట్లా హ్మ్. ఎప్పుడు చూసినా అతను రాయలసీమ నీళ్లు పోతున్నాయంటే అతను ఏదో ఒక కంప్లైంట్ చేపిస్తాడు. హ్మ్. సో, గ్రీన్ ట్రిబ్యునల్‌లో కూడా అందుతున్న సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులే కేసేశారండి. హ్మ్. ఓకే. కాబట్టి ఆ కష్టంలో ఉన్నాం కాబట్టి మా ప్రాంతం గురించి మాట్లాడతాను. హ్మ్. హ్మ్. మాకు నీళ్ళే రాకుండా పోతే తాగే నాట్ ఓన్లీ ఇరిగేషన్ ఇష్యూ మిగతా విషయాలు కూడా తాగడానికి కూడా ఇప్పుడు ఈ రోజున తాగడానికి నీళ్ళు కూడా మాకు ఆ నీళ్ళే. హ్మ్. మాకు హెచ్ఎల్సీ నుంచి వచ్చే నీళ్ళే. అనంతపురం స్కీమ్ గావచ్చు, సత్యసాయి స్కీమ్ గావచ్చు, అనంతపురం మొడకశిర స్కీమ్ గావచ్చు, హ్మ్. వారణపల్లి నుంచి కదిరి ధర్మవరం కావచ్చు, ఇవన్నీ ఆ నీళ్ళే. హ్మ్. అంటే ఏదైతే కృష్ణాపురం నీళ్ళు మేము తాగుతాం. హ్మ్. మళ్ళీ కృష్ణకే నీళ్ళు రాకుండా పోతే, తుంగభద్ర నీళ్ళు ఉండకుండా పోతే మాకొచ్చే కష్టం ఎట్లా? ఓకే. మేమే గాదు. హ్మ్. చంద్రబాబుకి తెలియక మాట్లాడుతాడు. అంతే ఫస్ట్ తెలియకో లేకుంటే ఇగ్నోరెన్సో. హ్మ్. చివరికి ఆయన చెప్పే కుప్పం దాకా పోయే నీళ్ళు కూడా కృష్ణ నీళ్ళే. హ్మ్. అంటే హెచ్ఎల్సీ నీళ్ళే. హ్మ్. అదే కాలువలో లైనింగ్ చేసుకొని కుప్పం దాకా ఆ! తీసుకెళ్తాను నీళ్ళని చెప్పి. మలయాళం ముచ్చి కొట్టే నీళ్ళే పోతాయి ఆటికి ఆఖరికి. హ్మ్. నిన్న మొన్న ఆయన పూలు పూలు పంచుకొని ఏదో పచ్చ పూలు పంచుకొని పండుగ చేసుకోరు అంతా వాళ్ళు. కాదు సార్ మీరు రాయలసీమ ప్రాంతంలోని పులివెందులకు కూడా నేను నీళ్ళు ఇచ్చాను చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పులివెందులకు నీళ్ళు వచ్చాయి తీసుకొచ్చాను చూడండి అని. ఇప్పుడు మీ పార్టీలో ఉన్న సతీష్ రెడ్డి గారు ఆ నీళ్ళకి స్వాగతం పలికి ఆయన గడ్డం కూడా తీయనని అప్పుడు శపథం చేసి నీళ్లు పులివెందులకు తీసుకొచ్చారని చెప్పారు. పులివెందులకు నీళ్ళు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని రాయలసీమకి అన్యాయం చేస్తున్నారని ఎలా మాట్లాడతారు అంటే మీరు? మీరు పులివెందులకి ఆల్రెడీ నీళ్ళు లేవా? నేను అడిగే పాయింట్ ఏందంటే నువ్వు పులివెందులకి ఆల్రెడీ ప్లాన్‌లో ఉండి రాజశేఖర రెడ్డి గారు ప్లాన్ చేసిన జలయజ్ఞంలో భాగంగా ఉన్న కాలువ నువ్వు దాన్నేమంటారు పంపు తిప్పారా? ఓపెనా దాన్నేమంటారు ట్యాప్ లాంచ్ చేసి. ఆ! చేశారు. ప్రారంభించారు ఆయన. ఆయనని మా పనులే ప్రారంభం చేస్తారు. హ్మ్. అవి డేటా సెంటర్‌లు కావచ్చు, లేకపోతే ఫ్యాక్టరీలు కావచ్చని మేము తెచ్చిపెట్టిన దానికి ఆయన టెంకాయ కొడతా ఉంటాడు. ఏదో కొత్త రోగం పేరు చెప్పారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. ఏమంటా? కొత్త జబ్బు పేరు నేను మళ్ళీ చెప్తాను మీకు. ఆ పేరు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ఆ రోగం వచ్చింది. ఏదో రాగా ఆ రోగం ఏంటంటే ఇంకా వేరే వాళ్ళు చేసినయన్ని మేము చేసామని చెప్పుకుంటా ఉంటారంట. ఓహ్! ఏదో ఒకటి ఫ్యాబ్యులో సంథింగ్ ఏదో చెప్పారు. హ్మ్. ఏం చెప్పాడు ఆయన పాపం. హ్మ్. ఆయన మెగలో వేరే వాళ్ళ క్రెడిట్ తీసుకోవడం అదే అనేది మీకొక మాకు రోగంగా మారిపోయిందట. కరెక్టే. ఎందుకంటే ఆ కళ్ళతో చూస్తే అట్లే కనిపిస్తది. తెలుగుదేశం పార్టీని తీసుకున్న రామారావు దగ్గర నుంచి లాక్కున్నప్పుడు, పీక్కున్నప్పుడు, లేకపోతే ఎత్తుకుపోయినప్పుడు ఆయన నాదే అని చెప్పుకుంటాడు గదా! హ్మ్. అట్లాగే ఇంతకుముందు విన్నాను. స్టీల్ ఫ్యాక్టరీని కాపాడేశానని. హ్మ్. ఆ తర్వాత గూగుల్ సెంటర్‌ని తెచ్చాను నేను అని చెప్పాడు. మళ్ళా అదాని సెంటర్ అని చెప్పారు. హ్మ్. 99 పైసలకి, 10 పైసలకి మన మన భూములు అప్పగిస్తూ అది చెప్పకుండా, హ్మ్. ఎన్ని ఉద్యోగస్తులు చెప్పకుండా, ఆ దాదాపు గ్రీన్ ఎనర్జీ గూడా ఆ రోజు నాకు బాగా గుర్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క హయాంలోనే అన్నీ వచ్చాయి. అవును. ప్రతి ఒక్కటి గూడా. నాకు తెలిసి ఆయన మొదలుపెట్టిన ప్రతి ఒక్కటి ఈ రోజుకి అన్నీ గూడా ఈ గత ప్రభుత్వంలో చేసుకున్న అగ్రీమెంట్‌లు వచ్చినవే. హ్మ్. ఒక పూటకేమి రావు. హ్మ్. వీళ్ళు ఈ 2 ఏళ్లలో ఏందో చలి ప్రాంతానికి పోతారు. అదేది అదే అండి ఒక పారిశ్రామికవేత్తల పెట్టుబడిదారులకు దావోస్. ఆ! దావోస్‌కి పోయినారుగా. దావోస్ నుంచి అటు విశాఖపట్నంలో 2 సార్లో, 3 సార్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏదో పండగ చేశారు గదా! హ్మ్. ఎన్ని లక్షలొచ్చినాయి? ఎన్ని లక్షలు పెట్టి చెప్పాలి. చెప్పి క్రెడిట్ చెప్పుకోలే. మొత్తం భారతదేశానికి వస్తున్న పెట్టుబడుల్లో మెజారిటీ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి 20,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాయని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న నేను మాట. అడిగేది అదే గదా! ఇప్పుడు ఆయన దగ్గర లెక్కలెక్కువుంటాయి. లేక ఆ పార్టీ వర్క్‌లో లేకుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన దగ్గర ఆహ్, ప సబ్జెక్ట్ ఎక్కువుంటది. హ్మ్. నేను అడిగేది అదే గదా! నీ 20,00,000 కోట్ల రూపాయలు ఎక్కడ ఏ విధంగా పెట్టుబడి పెట్టారు? హ్మ్. అసలకి నేను అప్పుడప్పుడు పేపర్‌లో చూసా నేను. అంటే నేను జనరల్‌గా ఉన్న పేపర్‌లో కూడా చూసా. 5 నెలల కింద, 6 నెలల కింద కంపెనీ పెట్టి 10,00,000 మూలధనంతో ఉన్న వాళ్ళకి కూడా మనము స్థలాలు ఇచ్చినామని చెప్పేసి. హ్మ్. కాబట్టి ఇవ్వండి మీరు తెచ్చిన అప్పులు, అట్లాగే ఎక్కడ ఖర్చు పెట్టారు? అట్లాగే మీ పెట్టుబడులు ఏమొచ్చాయి? హ్మ్. ఎక్కడ పెట్టారు? హ్మ్. ఎంత ఎంప్లాయ్‌మెంట్ ఇచ్చి చెప్తే మాకు కూడా అర్థమవుతుంది గదా! హ్మ్. వస్తాయి ల్యాండ్ అవుతాయి. సరే అగ్రీమెంట్స్ అవుతున్నాయి. అవి గ్రౌండ్ అవ్వాలి. ఫిజికల్‌గా అంటే ల్యాండ్ అగ్రిమెంట్ కూడా అవ్వాలి. నడుచుకొని ఏమైనా వస్తుందా? దావోస్ నుంచి ఆంధ్రప్రదేశ్ దాకా? 20 నెలలే పక్క గడిచి వీధులే గదా చేసినింది. హైదరాబాద్‌లో పక్క వీధులే సగం మంది దాంట్లో. 20 నెలలే గదా! కానియండి గ్రౌండ్ అవుతుంది. అదేనండి. హ్మ్. ఆ దావోస్‌లో చేసిన అగ్రిమెంట్‌లో సగం పైన ఈ పక్క వీధిలో వాళ్ళే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ వాళ్ళు చేశారు. హ్మ్. అక్కడికి పోయి అగ్రీమెంట్లు అక్కడ చేసుకున్నారు. దాకా. హ్మ్.
ఎందుకంటే ఆ కంపెనీల పేర్లు ఎందుకులే చెప్పడం లేదు కానీ నా గారికి పాపం. హ్మ్. హ్మ్. వాళ్ళు ఆడదంగా పోయి ఇక్కడ ఈ పక్కకు పోయేదానికి వాళ్ళ ఇంటి పక్కనే ఉంటారు నాయరు కనుక అది కాదు. హ్మ్. చంద్రబాబు నాయుడు గారు అనేది ఒక వ్యక్తిగత ఆలోచన విధానం. హ్మ్. ఆయన ఆలోచన విధానం ప్రజలకు వ్యతిరేకంగా ఉంటుంది. సరే, ఇరిగేషన్ ప్రాజెక్టులు వాటికి చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకం యాజ్ పర్ యూ. వ్యవసాయానికి చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకం యాజ్ పర్ యూ. టెక్నాలజీకి అయితే అనుకూలం కదా! అదాని డేటా సెంటర్‌ని నేను తీసుకొచ్చాను. గూగుల్ డేటా సెంటర్ నేను తీసుకొచ్చానని చెప్తున్నారు. కాదని చెప్పాడు దాన్ని కదా! కూడా అంగీకరించారు. కాదని చెప్పాడు కదా! పాపం అదాని కొడుకు వచ్చి చెప్పాడు కదా! హ్మ్. ఇది గతంలోనే మాట్లాడుకున్నాం. హ్మ్. ఇది గూగుల్ సెంటర్ కాదు. మా సెంటరే ఇది. హ్మ్. మేమే దీన్ని నడిపిస్తాం. పోనీ దానికైనా అప్రిషియేట్ చేయండి. రాయలసీమ లిఫ్ట్ ఆయన ఆ! మొదలుపెడితే మీరు మొదలుపెడితే ఆయన ఆపారంటున్నారు. సరే, మీరు మొదలుపెట్టింది నేను కంటిన్యూ ఆ! చేసినందుకైనా అక్కడ మా అప్రిషియేట్. మా అక్కడ మేము చెప్పే మాట మంచి మాట ఏందంటే, హ్మ్. అంతకుముందు వాళ్ళతో అగ్రీమెంట్ చేసుకున్నప్పుడు జగన్ రెడ్డి గారి గవర్నమెంటు సెంటర్‌తో పాటుగా 25,000 ఉద్యోగాలు కూడా ప్రామిస్ చేసుకున్నారు. ఐటీ పార్క్ ఒకటి. హ్మ్. ఇప్పుడు ఆ మాట దాంట్లో ఏంది లేదు. అవును. అంటే 25,000 ఉద్యోగాల్ని త్యాగం చేసాడు. హ్మ్. ఎవరికి గూగులోళ్ళకో లేకపోతే అదానీకో. హ్మ్. ఇది కదా! మరి ఎట్లా మెచ్చుకోమంటావు? హ్మ్. మా పొలంలో పండిన పంటంతా మీ గాదుల్లోకి పోయి, హ్మ్. మా పిల్లలంతా ఆఖరికి ఆకలితో చస్తా ఉంటే హ్మ్. మెచ్చుకోమంటే కష్టంగా ఉంటది. ఓకే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీడ్ ఆఫ్ ద అవర్, సరే, ఈ గూగుల్ డేటా సెంటర్ గురించి వచ్చింది కదా! లోకేష్ గారు నిన్న మాట్లాడుతున్నారు. ఆయన మాది గూగుల్ పార్టీ, మీది గొడ్డలి పార్టీ అని. బానే చెప్పాడు. ఆ పిల్లోని గురించి. హ్మ్. సరే ఆయన ఇప్పుడు ఓ పార్టీకి వర్కింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్, కూడా. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈరోజే యెస్. బాధ్యతలు తీసుకున్నారు ఆయన. లెట్ హి లెట్ హి నోస్ గుడ్ థింగ్స్. హ్మ్. నేను ఐ యామ్ అడ్వైజింగ్ హిమ్. నెక్స్ట్ జనరేషన్ లీడర్ అబ్బాయి. ఏ మంచో చెడ్డో నాకు అసలు మంచి విషయాలు మాట్లాడేదుంటే బావుంటది. హ్మ్. గూగుల్ కంపెనీ వాళ్ళు ఈడు భయపడతా ఉంటారు. హ్మ్. అసలుకేందబ్బా మాదే అంటున్నాడు గూగుల్‌ని. గూగుల్ మాదే అంటున్నారా? గూగుల్ మాదే అంటున్నాడు. ఏదో మనం కొంచెం జాగ్రత్త పడాలి అని. హ్మ్. మేము కంపెనీ కదా! పార్టీ ఏంటి అనుకుంటారా? అని అనుకోవాలా. హ్మ్. నిజంగా వాళ్ళు భయపడతా ఉంటారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ మామగారి పార్టీని మొత్తం అక్వైర్ అందామా? లేకుంటే ఏదో ఒకటి అనుకుందాం. హ్మ్. చేసిన హిస్టరీ ఉంది కాబట్టి చరిత్ర ఎంతైనా మర్చిపోదు కాబట్టి. హ్మ్. గూగులోళ్ళు భయపడతా ఉంటారు. తగిన జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తా ఉంటారు వాళ్ళు ఈ రోజున. హ్మ్. కొద్దిగా ఆలస్యమైన ఆశ్చర్యలే. మీరు చెప్పడానికి ఏమీ లేక హ్మ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు కష్టాల్లో మునిగిపోతా ఉంటే హ్మ్. దాన్ని గురించి అడ్రెస్ చేయలేక మీరేదో గొడ్డలనో, కత్తెరనో, లేకుంటే పారనో, పలుగనో ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. హ్మ్. మీరు ఈ రోజున ఆ మాట ద్వారా మీరేమైనా ఈ రాష్ట్రంలో డీజిలు, పెట్రోలు జనానికి అందే విధంగా చేసిందా? హ్మ్. చేశారా? హ్మ్. రైతులు మొక్కజొన్న రోడ్ల మీద పడేసుకుంటే 2400 మద్దతు ధర అయితే మీరు 15-16 ఆ మధ్యలో అమ్ముడుపోయి రైతు ఏడుస్తా ఉంటే కొన్నారా? హ్మ్. హాస్టల్స్‌లో విపరీతంగా ఆఖరికి పిల్లకాయలు జబ్బులొచ్చి ఇబ్బంది పడతా ఉంటే, తిండి ఇబ్బంది పడతా అంటే, ఆంధ్ర యూనివర్సిటీ పిల్లకాయలే హాస్టల్‌లో బయటకొచ్చి గొడవ చేసిన రోజులు చూసాం ఆఖరికి. హ్మ్. మీరేమైనా చేశారా? హ్మ్. లేక మీరేమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిపోయిన ఇల్లు కాకుండా మీరేమైనా కొత్తగా ఇల్లు శాంక్షన్ చేసి ఏమైనా కట్టారా? హ్మ్. లేకపోతే రైతుకి ఆఖరికి కనీసం యూరియా గూడా మీరు ఇవ్వలేని పరిస్థితి మేము చూసాం. హ్మ్. వంట గ్యాస్ కనెక్షన్ వస్తే వంట గ్యాస్‌కి గూడా ఆఖరికి ఇబ్బంది పడ్డ రోజులు ఆఖరి పక్క రాష్ట్రాల్లో బాగుండి, ఈ రాష్ట్రంలో ఎందుకు ఇబ్బంది ఉంటుందో నాకు తెలీదు. హ్మ్. కనుక ఈ సమస్యలు మీరు పరిష్కరించాలా. ఓకే. అట్లాగే నిరుద్యోగ పిల్లకాయలున్నారు. మీరు అనేక వాగ్దానాలు చేశారు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. నాకు తెలిసి ఎలక్షన్ టైమ్‌లో 50, 60 వేల ఉద్యోగాలకు లెక్క చెప్పాడు లోకేష్ బాబు గారు. మెగా డిఎస్‌సి అన్నారులే. 50, 60 ఉద్యోగాలు చెప్పారు. హ్మ్. మొన్న 10,000 ఎంతో ఇచ్చినట్లున్నారు. హ్మ్. కనుక అంటే వాళ్ళు జనంకిచ్చిన మాటలు నిలబెట్టుకోలేని టైంలో దాని డైవర్షన్ కోసం మాట్లాడుతూ ఉంటారు. హ్మ్. దాంట్లో వాళ్ళకి హ్యాపీనెస్ ఉంది. రెండోది కూడా ప్రజలు దాని మీద మల్లుతారులే నమ్మకం. ఒకటికి 10 సార్లు చెప్తా ఉంటే జనాలు దీన్ని డిస్కస్ చేస్తారులే అని. ఎవ్రీథింగ్ వాళ్ళు ప్రతి మాట ఈ రోజున ఆ మాట ఈ రోజున ఇట్ ఈజ్ అండర్ పర్వ్యూ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అండ్ హై కోర్ట్. హ్మ్. కాబట్టి ఏం చెప్పదలుచుకుంటే అక్కడ చెప్పొచ్చు. ఇంతకుముందు విన్నా నేను. హ్మ్. ఇంకొక మాట విన్నా ఆ రోజే విన్నా. హ్మ్. మెడబట్టి బయటికి నెట్టేశారు అని. అవును. ఆంధ్ర యూనివర్సిటీ లోకేష్ మాట్లాడారు ఆయన. ఆ! మాట్లాడారు. బహుశా అప్పుడు లోకేష్ గారు అంత యాక్టివ్ పాలిటిక్స్‌లో లేరు హ్మ్. నాకు తెలిసి. హ్మ్. ఎందుకు 2009 నుంచి ఉన్నారు ఆయన. 2014లో కదా అంటే జరిగింది. ఇంత డెసిషన్ మేకర్‌గా లేడు డెసిషన్ పాపం. మేకర్‌గా లేరు. హిడెన్‌గా ఉన్నారు. ఆ! డెసిషన్ ఆ! అప్పటికి మేకర్‌గా మంత్రి కూడా లేరు. కాలేదు ఇంకాయన. చదువుకున్న పిల్లోడు ఎందుకు అట్లా మాట్లాడాడో నాకేం అర్థం కాలే. హ్మ్. ఎందుకంటే కొన్ని చరిత్రలో లిఖించబడి ఉంటాయి. హ్మ్. చరిత్రలో లిఖించబడి పుస్తకాల్లోనే కాదు, ప్రజల యొక్క మాటల్లో కూడా లిఖించబడి ఉంటాయి. హ్మ్. నాకు మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారిని అవమానించడం నాకు ఇష్టం లేదు. హ్మ్.
ఆయన ఉన్నట్లుండి ఒకానొక కారణంతో గురు శిష్యుల కారణాలతో ఆయన మూటాముళ్ళ సర్దుకొని వెళ్ళిపోయాడు. ఉమ్, పైగా ఇక్కడ జనాభా నిష్పత్తి పైన ఈ రాష్ట్రానికి రావలసిన మా రాష్ట్రానికి రావాల్సిన ఆస్తులు కూడా పూర్తి వచ్చినట్లు లేదు. ఉమ్, ఇంటర్మీడియట్ నాకు గుర్తుకునే ఇంటర్మీడియట్‌లో బ్యాంక్‌లో డబ్బులు ఉండేది. అవి కూడా మేము తీసుకున్నాం. నాకు అనుమానం ఈ రోజు కూడా తీసుకున్నట్లు లేదు. బోర్డులోవి ఆ బోర్డులోవి. ఉమ్, కనుక దీనికి చరిత్ర సమాధానం చెప్తది. ఉమ్, ప్రజలకు తెలుసు. ఇక్కడ ప్రజలు మర్చిపోతారులే, ప్రజలకు జ్ఞాపకశక్తి పైన తక్కువ నమ్మకం వీళ్ళకి. మర్చిపోతారులే అనుకుంటుంటారు. ఉమ్, జనాలు గుర్తుపెట్టుకుంటారు. ఓకే. అవసరం వచ్చినప్పుడు అవన్నీ బయటకు వచ్చి కుర్చీ లేకుండా చేశారు, ఆఫీస్ లేకుండా చేశారు. అటువంటి పరిస్థితుల్లో చాలా చంద్రబాబు గారు హోటళ్ళకి లాభం చేశారు కదా! ఆ. చాలా హోటళ్ళకి అసలకి కొన్ని హోటళ్ళు అయితే ఆ 2 ఏళ్ళు, 3 ఏళ్ళలోనే దాని బ్రేక్ ఇవనా బ్రేక్ త్రూ బ్రేక్ పాయింట్‌కి ఈవెన్‌కి వచ్చేసినాయి కదా! ఆ. ఇంక అవన్నీ చెప్పాలి. ఇంక మళ్ళీ ఓపికలే. ఉమ్, మరి మళ్ళా రేణుకా చౌదరి గారిని గుర్తు తెచ్చుకోవాలా. ఆ మాట మాట్లాడడం నేను ఆఖరికి. ఉమ్, ఉమ్, కాబట్టి ఇట్లా చెప్పుకుంటూ పోతే నమ్ముతారు అనుకుంటుంటారు. ఉమ్. తప్పుడు ప్రచారం అది. తప్పుడు కాదు అది. వాళ్ళకి అలవాటైన ప్రచారం. ఉమ్, ఒక పాటి చెప్తూ ఉంటే జనాలు అవునేమో అనుకుంటారు లేని. ఉమ్, కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ పట్ల వారికున్న దృక్పథమే వ్యతిరేకమైన దృక్పథం కలిగి ఉంటారు. ఓకే. లేకుంటే 800 కాకుండా 700 రంధ్రం పెట్టిమ్మను మాకి. ఉమ్, 700 ఎందుకంటే 750 పెట్టిమ్మను. ఇక 800 ఇస్తే జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుంది అనుకుంటే ఉమ్. ఇక కిందకి పెట్టిమ్మను. ఎవరొద్దన్నారు? 22 టీఎంసీలు కాకపోతే ఇంకెక్కువ టీఎంసీలు. 22 బురద నీళ్ళు కాకుంటే మంచి తేట నీళ్ళు ఒక 100 టీఎంసీ మనం వద్దన్నామా? ఉమ్, 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 ఉమ్. అనంతపురం జిల్లాకు 100 టీఎంసీల నీళ్లు ఇవ్వాలన్న ఒక రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచన, దాన్ని కంటిన్యూ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు. ఉమ్, ఎంత సింపుల్ వీళ్ళ ఆలోచన ఎట్లుంటది? ఇప్పుడు గాలేరు నగర్ నుంచి హంద్రీనీవా మధ్యలో లింక్ కెనాల్ ఉంది. ఉమ్, ఆ లింక్ పూర్తి అయిపోతే గండికోట నుంచి గాలేరు నగర్ నుంచి నీళ్లు హంద్రీనీవాలోకి ఎంటర్ అవుతాయి. ఓకే. సో అది పాత అనంతపురం జిల్లా అట్లా కొత్త కర్నూలు జిల్లాకి హాల్ట్ అయిపోద్ది. కిందికి అంటే కుప్పం, చిత్తూరు, కడప ఈ ప్రాంతానికి గండికోట నీళ్ళు జీఎన్ఎస్ ద్వారా పోతాయి. ఎంత మంచి ఆలోచన. ఉమ్, దాన్ని ఆడికి ఆపేస్తే ఆ 40 టీమ్స్ మాకు మిగిలితే అన్నీ పూర్తిగా కర్నూలు తర్వాత ఆంధ్రలో వాడుకుంటారు కదా. ఉమ్, ఉమ్, ఉమ్. ఎక్స్పాండ్ చేస్తే నీళ్ళు ఎక్కువ కొట్టుకుంటే నిజంగా ఇప్పుడు 40 మిగులుతాయి. ఎక్స్పాండ్ చేసి నీళ్ళు ఎత్తిపోతలు ఎక్కువ చేసుకున్నాం అనుకో 60-70 దాకా వచ్చే అవకాశం. వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఆలోచన చేస్తారు. అంతేగాని ఏం బూద నీళ్ళు ఏం చేస్తారు మీరు? వేస్ట్, ఇది వృధా ప్రాజెక్టు. గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్ ఇస్తే అసలు మీరు ఏమైనా పోయి అడుగు మాట్లాడుతున్నారా? 7 నిషేధం. సార్లు 9 సార్లు జరిగింది అపెక్స్ కమిటీ. ఎన్నిసార్లు పోయారు మీరు? ఎవరిని పంపించారు? ఉమ్, కేసులకు లూత్రాలను వాడతారే. ఉమ్. దానికి కూడా మంచి సమర్థవంతమైన వాళ్ళని పంపించాలి కదా. ఓకే. ఏంటి మీ కార్యాచరణ ఏంటి? ఇప్పుడు అన్ని జిల్లాల్లో తిరిగి మీటింగ్లు పెడుతున్నట్టున్నారు మీరు చూస్తున్నా మీ నాయకత్వంలో మీ అంటే పార్టీకి సంబంధించిన ఏమనుకున్నామంటే నాయకులంతా. ఈ రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల పక్షాన వాళ్ళ పక్షపాతిగా ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నో డౌట్ ఇన్ దట్. ఉమ్, రైతాంగం కష్టంలో ఉండి భవిష్యత్తు అంధకారంగా మారుతుందన్నప్పుడు ఒక పెద్ద ఓటింగ్ సింగిల్ పార్టీగా పెద్ద ఓటింగ్ ఉన్న వాళ్ళం మేమే. ఉమ్, కాబట్టి దీన్ని జనంలోకి తీసుకెళ్ళి దీంట్లో పార్టీలు లేదు. ఏదో పార్టీలు కదా జనాలు చూస్తారు అంతే. మా పార్టీకి మీ పార్టీకి వ్యతిరేకం, మా పార్టీకి వ్యతిరేకం. ప్రాంతానికి రైతులకు సంబంధించిన ఇది విషయం. ప్రాంతానికి సంబంధించిన సమస్య ఇది. ఉమ్, ఈ ప్రాంతం ఎండిపోతుందనే విషయాన్ని చిన్నగా ఫస్ట్ మేము సమాయత్తం అవుతున్నాం. ఉమ్, అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కార్యదీక్ష, ఆయన ఆలోచన, అట్లాగే పార్టీగా కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది డైరెక్ట్గా ఉపయోగపడుతుంది. అట్లాగే ఎక్కడైనా చిన్న చిన్న విషయం అంటే రెక్టిఫై చేసుకుందాం భవిష్యత్తులో ఉమ్. అనే అంశంతోనే ముందుకెళ్తా ఉన్నాం. ఓకే. కాబట్టి ఈరోజు మేము అన్ని జిల్లాల్లో మా పార్టీని సమాయత్తం చేస్తూ ఉన్నాం. వచ్చే కాలంలో కాన్ఫరెన్స్ లెవెల్లో సమాయత్తం చేస్తాం. ఉమ్, ఇది నేను అనుకుంటా ఇది ప్రజా ఉద్యోగంగా మారుతుంది. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోద్ది ఇదేమి అటు తీసుకెళ్తాం. ఉమ్, జనాలు చూస్తారు, ఓకే. మాట్లాడతారు. ఉమ్, మాట్లాడినాక ఆఖరికి జనాలేమి ఊరికే ఉండరు. ఉమ్, జనాలేమి ముఖ్యంగా రాయలసీమ ప్రజలు ఒకసారి అన్యాయం జరిగిపోతా ఉంది అనుకున్నారు అనుకో మా వాళ్ళు ఏమి ఇబ్బంది ఏం లేదు. ఉమ్, మేమేమి ప్రభుత్వాన్ని మేము తిడ్డంలే, ఉమ్, మాకు పని చేయమంటాం అంతే. మా ఓకే. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని మీరు ఫినిష్ చేయండి. ఉమ్, ఉమ్, ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా మీరు ఏంది ఢిల్లీలో చక్రం తిప్పేవాళ్ళు కదా, కొద్దిగా చక్రం అట్లా ఇట్లా గట్టిగా తిప్పేసి ఉమ్, పని చేపిస్తే మాకు నీళ్ళు వస్తాయి. ఓకే. సో అది మాట. అదే సో ప్రజల్ని చైతన్యం చేయడం, ప్రజలు ఉద్యమం చేయడం అంతే. ప్రజలకు చైతన్య విషయాలు చెప్పడం, ఉమ్, ప్రజలు చైతన్యపడతారు. అట్లాగే ప్రజలు దాని నీళ్ళు సాధించుకునేందుకోసం ఓటర్లు ఖచ్చితంగా చేస్తారు. డెమోక్రటిక్ వేలో చేస్తారు, చేయకుండా ఉండరు. ఓకే. సో గ్రేటర్ రాయలసీమ ప్రాంతం ఉంటే అనంతపురం, కర్నూలు, కడప, నెల్లూరు, చిత్తూరు ప్రాంతాల్లో ప్రజలకి కృష్ణే.
అంతే కదా, కృష్ణే సోర్స్. ఎవరెన్ని మాట్లాడినా ఏ జిల్లా పేరు చెప్పినా కృష్ణే. కృష్ణ నీళ్ళు శ్రీశైలం రాకపోతే ఈ అన్ని ప్రాజెక్టులు చుక్క నీళ్ళు ఉండవు. నాకు ఒకప్పుడు గుర్తుకుండేది. నాకు అది అంత తలుచుకున్నట్లు భయమేస్తది నాకు. ఏంటంటే నా పిల్లప్పుడు ఒక పోస్టర్ వచ్చేది. బహుశా రమారెడ్డి గారు అనుకుంటాను. ఆ పోస్టర్‌లో నెర్రెలు జీలిపోయిన భూమి ఉంటది. ఇంక చావడానికి సిద్ధంగా ఉన్న 2 పశువులు ఉంటాయి. ఒక ఎండిపోయిన చెట్టు ఉంటది. దానికి ఉరితాడు ఉంటది. అవును. కింద రాయలసీమ రైతు ముసలాయన ఇట్లా కూర్చొని అవును. ఒంటి మీద చొక్కా లేకుండా ఇట్లా, ఇట్లా ఉంటది. నాకు ఇప్పటికి దాన్ని తలుచుకుంటే గుండె బరువెక్కుతది. మా ప్రాంతం పరిస్థితి నాయనా ఇది. కాబట్టి ఆ కాలం వస్తుందని భయపడతా ఉన్నా నేను. ఆ కాలం రాకుండా ఆపాల్సిన బాధ్యత మా తరం పైన ఉందని నమ్ముతా ఉన్నా. ఎందుకంటే రాయలసీమ ఇంతకుముందు మేమొక్క రాయలసీమ కాదు. రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ టీం మొత్తం ఆ రోజున మైసూరారెడ్డి గారు, పాదయాత్ర, మైసూర్ రెడ్డి గారు, అంతకుముందు రమణారెడ్డి గారు, ఇట్లా రకరకాల మంది ఆ పాదయాత్ర తర్వాతనే రామారావు గారు స్కీమ్ అనౌన్స్ చేశాడు. మీకు గుర్తుకుంటే పోతిరెడ్డిపాడు దాకా పాదయాత్ర మీటింగ్ పెట్టుకున్నాడు. సో వాళ్ళ పరంపరలో భాగంగా కొద్దిగా తల్లి రుణం తీర్చుకుందామని అనుకుంటాం. రాయలసీమ రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కనుక నేను అన్ని పార్టీల వాళ్ళని కోరుతా ఉన్నా, మీరు దీన్ని ప్రాంతాలుగా చూడండి కానీ పార్టీలుగా చూడబాకండి. ఉచిత కరెంట్ ఇచ్చినప్పుడు అందరికీ కరెంటు మాఫీ అయిపోయింది. నాకు తెలిసి అప్పట్లో లక్షలాది రూపాయలు ఆ రోజున తెలుగుదేశం పార్టీ మంత్రులు కూడా మాఫీ అయ్యింది. కాబట్టి ప్రాంతాన్ని కాపాడుకోవడం కోసం మీరు విశాలంగా ఆలోచించమని కోరుతా ఉన్నా. ఊరికనే వంకరగా మాట్లాడడం అట్లా మాట్లాడడం ఏం లేదు. ఈరోజు ఎలక్షన్లు పెడితే రాయలసీమ ప్రాంతం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైసీపీ అసలు అడ్డం లేకుండా గెలుస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వన్ సైడ్ ఎలక్షన్ ఉండబోతుంది రేపు పొద్దున చెప్తున్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు వన్ సైడ్ చెప్పారా? చెప్పారా? అదే వైసీపీ వన్ సైడ్ ఎలక్షన్ గెలవబోతోంది, జాగ్రత్తగా ఉండని చెప్పిట్టాడు. ఓకే, వాళ్ళు వన్ సైడ్ అని చెప్పారు ఆయన. నాకు అర్థమైంది. అవునా? అట్లా లేదే అసలుకి. మేము మీటింగ్ పెట్టుకుని మీరు వన్ సైడ్ అనేది చెప్తారు. ఆయన మేము అన్నట్టు లేదు. అతను నాకు కూడా విన్నా వన్ సైడ్ మేము వన్ సైడ్లో గెలుస్తాం ఆఖరికి. వన్ సైడ్ ఎలక్షన్ వన్ సైడే గ్యారంటీ. ఆ గ్యారంటీ వన్ సైడ్ ఎలక్షన్ వైఎస్ఆర్సీపీది. జనాలు ఇప్పటికే చాలా అన్యాయంగా మోసపోయినామని అనుకుంటా ఉంటారు. సో అవకాశం ఇస్తే వన్ సైడే మళ్ళీ వైఎస్ఆర్సీపీని అధికారంలో తెస్తారు, జగన్మోహన్ సీఎం చేస్తారు. సార్, మీరు ఇంతకుముందు రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన పరిస్థితిని చెప్పేలా ఒక ఫోటో గురించి చెప్పారు. అది చాలాసార్లు చూసాం. ఎండిపోయిన పొలాలు, చెట్లు, రైతులు అలా కూర్చొని ఉండరు. సో రైతులు ఆ రకమైన ఇబ్బందులు ఉండడానికి ఇండికేషన్ అది. ఈ దేశంలో బ్యాంకులు కొంతమందికి మాత్రమే ఉన్నాయి, మిగతా వాళ్ళంతా బ్యాంకులకు జీతకాల్లాగా పనిచేయాలనేది ఉంది. మోదీ ఈ మధ్య అక్కడ మాట్లాడారు, దేశంలో చాలామంది క్లెయిమ్ చేయని డబ్బులు చాలా బ్యాంకుల్లో ఉండిపోయింది అని. అటువంటి బ్యాంకులో చనిపోయిన ఒక వ్యక్తికి సంబంధించిన డబ్బు క్లెయిమ్ చేయడం కోసం మీ దృష్టికి వచ్చి ఉంటుంది ఒక వీడియో. దాని గురించి మేము అడగాలని కూడా అనుకోవట్లేదు. అటువంటిది నేను జర్నలిజం కెరీర్లో 20 ఏళ్ళలో అటువంటిది నేను చూడలే ఇక్కడ. అసలు ఎవరు ఊహించని కూడా ఊహించలేము. పాతిపెట్టిన శవాన్ని తీసుకొని వచ్చి బ్యాంక్ అధికారులకు చూపించి బ్యాంకులో ఉన్న 20,000 డబ్బులు తీసుకోవాలనే ప్రయత్నం ఒక వ్యక్తి చేయడం అనేది దేనికి ప్రతీక సార్? ఇది ఎవరి ఫెయిల్యూర్ అది? ఎవరి ఫెయిల్యూర్ ఏం సార్? దట్ ఇస్ ఫెయిల్యూర్ ఆఫ్ ద పొలిటికల్ సిస్టమ్. పొలిటికల్ సిస్టమ్ ఫెయిల్యూర్. పొలిటికల్ సిస్టమ్ అని మనం దాన్ని ఒప్పుకోవాలి దాన్ని. ఎందుకంటే బ్యాంకులన్నీ కూడా ఈ పొలిటికల్ సిస్టమ్కి అనుసంధానించి, గవర్నమెంట్కి అనుసంధానించబడే ఉంటాయి. నేను కూడా చాలాసార్లు అనుకుంటాను సార్. 4-5 నిజంగా నేను అది చూసినప్పుడు నాకు అతని బాధ, అసలుకి ఏంది శవాన్ని ఎముకలు తీసుకొని రావడం ఏంది అని. నిజంగా ఈ బ్యాంకులకి ఏం మనసు ఉండదు సార్. నాకు తెలిసిన 2 గత కాలంలో ఎంపీలు, ఒక ఆయన 35,000 కోట్లు, ఒక ఆయన 25,000 కోట్లు అప్పున్నామని గర్వంగా చెప్పుకునేవారు. ఇప్పటికి కూడా ఆయన ఆంధ్రప్రదేశ్లో ఆయన కూడా బ్యాంకుల దగ్గర చాలా డబ్బులు తీసుకొని ఎగ్గొట్టాయని వార్తలు చూస్తూ ఉంటాం. తక్కువ డిపాజిట్ ఉందని 500, 1000 కట్ చేస్తూ ఉంటాం. మినిమం బ్యాలెన్స్ లేదని. ఎంత అన్యాయం సార్ అది. ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తే కూడా డబ్బులు తీసుకుంటారు అన్ని చోట్ల. అక్కడికి ఇప్పుడు 1,00,000 కోట్లు పైన ఆయన అదానీలు వీళ్ళంతా మొన్న ఏదో అదానికి ఎగ్గొట్టారు. మోడీ గారి హయాంలో దాదాపు నాకు తెలిసి పాత లెక్కల్లోనే 5 లక్షల కోట్లు, 6 లక్షల కోట్లు మాఫీ చేశాడు. 12 లక్షల కోట్లు మాఫీ అయ్యాయి. మొత్తం 12 సరే 12 లక్షల కోట్లు మాఫీ అయ్యాయి. 19,000 చిల్లర 20,000 రూపాయల కోసం పోతే హ్యుమానిటేరియన్ బ్యాంకుల దగ్గర హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ ఏం లేవు సార్. మనిషి చచ్చిపోయాడని చెప్పిన తర్వాత కూడా బతికున్న మనిషిని చచ్చిపోయాడని ఎవరు చెప్పరు కదా. పైగా వాళ్ళ నేటివిటీ, వాళ్ళ మనుషులు వాళ్ళు చేయగలిగిన దౌర్జన్యం వీళ్ళ మీదే సార్. మీ మీద, నా మీద దౌర్జన్యం చేస్తారు వీళ్ళు. ఎందుకు బ్యాంకులో అన్సాల్వ్డ్ మనీ ఉంటుందంటే పోయే కూడా భయపడి మనం ఒకసారి వేసుకున్న తర్వాత
దాన్ని పోయినాక ఫస్ట్ వేసేటప్పుడేమో బ్రహ్మాండంగా చూస్తారు సార్. ఉమ్, వేసిన తర్వాత నీ ఏలుకి మొహానికి సరిపోలే, ఉమ్, లేదా నీ కనుబొమ్మలకి అసలుకి సరిపోలే, ఉమ్, నువ్వు బతికినావని సర్టిఫికేట్ తేపో, ఎదురుగుంటే కూడా బతికినావని సర్టిఫికేట్ తేపో, ఉమ్, ఈ మాటలన్నీ చూస్తూ ఉంటాం సార్. సో ఈ ఉమ్, బ్యాంకింగ్ రంగం అన్నది ప్రజల డబ్బులతో వేరే వాళ్ళకి సేవ చేసేందుకోసమే, అంటే వేరే అంటే డబ్బున్న వాళ్ళకి సేవ చేసేందుకోసం మాత్రమే ఉంది తప్ప ఇంకోటి కాదు. నేను ఐఎమ్ స్ట్రాంగ్లీ బిలీవింగ్ ఇన్ దట్. ఉమ్, ఎవరైనా రైతుకి ₹1,00,000 అప్పు ఇవ్వాలంటే వాని భూమి తనఖా పెట్టాలి. ఉమ్. అనక పెట్టాలి, పేపర్లను వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు. పెట్టాలి. ఉమ్, ఒకవేళ మన బంగారు తీసుకెళ్ళి బ్యాంకులో పెడితే డబ్బిస్తే ఆ బంగారు కూడా గ్యారెంటీలు ఎంచుకున్న చూసాం. అవును, చాలా చోట్ల జరుగుతుంది అది. బంగారు కూడా. అవును. అదే ఇన్ని లక్షల కోట్ల అప్పులు ఇస్తారు, వీళ్ళు ఏం గ్యారెంటీలు పెడతా ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారు? డబ్బులు ఎగ్గొడితే అసలు ఎవరి మీద యాక్షన్ తీసుకుంటా ఉన్నారు? ఉమ్, అంటే డబ్బులు జనమవి కదా సార్. అదే కదా, ఆ జనం బ్యాంకులో డబ్బుతో డబ్బులను జనమవి కదా. కూర్చున్న చైరు, నువ్వు వాడుతున్న ఫ్యాను, నువ్వు తాగుతున్న నీళ్లు, మొత్తం తీసుకుంటున్న అంతా జీతం కదా. అంతా జనాలు. మళ్ళీ ఎంత అసలుకి ఎంత బాధ్యతగా ఉండాలి వీళ్ళు. గాంధీ గారు చెప్పినట్లు అసలుకి కస్టమరే దేవుడే చెప్పి చూడాలి కదా. మొత్తం దేశం క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు ఆయనకి. ఆ పర్సన్ కి మొత్తం దేశం క్షమాపణ మొత్తం చెప్పాల్సిన అని చెప్పాల్సిందే సార్. నాకైతే ఎంత బాధేస్తుంది అంటే ₹20,000 ఉమ్, మన కండ్లెదురుగా 20,000 కోట్లు, 30,000 కోట్లు, 1,00,000 కోట్లు మాఫీ చేయబడ్డ వాళ్ళు ఎగరేసిన వాళ్ళు ఉన్నారు సార్. ఉమ్, మళ్ళీ వాళ్ళు పెద్ద మనుషుల్లాగా తిరుగుతా ఉంటే మనం ఆశ్చర్యపోతూ ఉంటాం. మనమేమో డొక్కు కారులో పోతూ ఉంటాం. బ్యాంకుకి 5,000 కోట్లు ఎగేసిన ఆయనేమో రోల్స్ రాయ్స్‌లో పోతా పోతా ఉన్నాడు. ఉంటాడు. ఏం చేయాలా? ఉమ్, కాబట్టి సార్ నేను వాట్ ఐ యామ్ అంటే మనం అందరం కూడా జనం ఆలోచించాల్సింది ఏమంటే, మనం బ్లైండ్‌గాను లేక మాట్లాడకుండా ఉంటే ఇటువంటి అన్యాయాలు చాలా జరుగుతాయి. ఉమ్, కనుక ప్రజలు గట్టిగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సార్ మానవత్వం చనిపోయినాక సమాజం హెల్తీగా ఉండదు సార్. అంతే ఉండే కదా. అవకాశం లేదు. దట్ ఈస్ ద బాండ్ బిట్వీన్ ద సొసైటీ కదా. అది హ్యూమన్ రిలేషన్స్, అది హ్యూమన్ టచ్ దానికి లేకపోతే కష్టం సార్. నిజంగానే ఈ విషయం పైన నరేంద్ర మోడీ గారు స్పందించాలి. స్పందించి ఉండాల్సిందే. అదర్ దాన్ నరేంద్ర మోడీ గారు అసలుకి బ్యాంకుల రంగాన్ని ప్రైవేట్‌కి కాకుండా ప్రక్షాళన చేయాలి. ఆయనకు అవకాశం ఇస్తే పాపం మోడీ గారికి పాలసీ ప్రైవేటైజేషన్ కాబట్టి ప్రైవేట్ చేస్తారనుకోండి. ప్రపోజల్ ఉంది 5 బ్యాంకులు తప్ప మొత్తం దేశంలో అన్ని అన్నీ బ్యాంకులు అన్నీ చేద్దామని. కనుక అట్లా కాకుండా లెట్ దే టాక్ అబౌట్ దిస్ సార్. అందరూ మాట్లాడాలి సార్. ఎందుకంటే నిజంగా ఎంత బాధ సార్ అది. తీసుకోలేకపోయాం వీడియోస్. వాళ్ళ డబ్బులు వాళ్ళ అక్క డబ్బులు తీసుకోవడం కోసం తెచ్చుకోలేక ఆమె చచ్చిపోయి గుంతలోంచి ఆ శవాన్ని బైకేసుకొని మోసుకొని నిజంగా అసలుకి ఊహిస్తేనే నిజంగా చాలా కష్టంగా ఉంది సార్. సో నేనైతే ఐఎమ్ సే సారీ టు హిమ్. అతనికి అతనికి వినపడకపోవచ్చు, కనపడకపోవచ్చు కానీ బట్ అటువంటి పరిస్థితుల్ని అసలుకి ఉన్న సమాజాన్ని మనం నిర్మిస్తున్నందుకు నిజంగానే ఐఎమ్ వెరీ అన్‌హ్యాపీ సార్. ప్రజలు మాత్రం రెస్పాండ్ కావాలి. ముఖ్యంగా ఈ బ్యాంకుల పట్ల మాత్రం ఆఖరికి ప్రజల యొక్క ఏమంటారు సార్ స్క్రూటినీ ఉండాలి సార్. ఈ విజిలెంట్‌గా ఉండాలి. ప్రజల యొక్క విజిలెన్స్ దాంట్లో ఉండాలి. ఎందుకంటే వాడు పెట్టిన డబ్బులకి ఆ బ్యాంక్ మేనేజరు, బ్యాంక్ డైరెక్టర్లు కాదు అసలు ప్రజల నుంచి కూడా నిజమైన ప్రజల దగ్గర నుంచి ఆ రిప్రజెంటేషన్ దానికి ఉండే అవకాశం చూడాలి సార్. లేకపోతే కష్టమవుతుంది. కస్టోడియన్‌గా ప్రభుత్వం ఉంటుంది కదా అనుకుంటారు కదా. ప్రభుత్వాలే ప్రభుత్వాలు లోన్లు ఇప్పించేస్తున్నాయి. నాకు బాగా గుర్తుంది సార్. నాకు ఆస్ట్రేలియాకు పోయినప్పుడు ఒకసారి బొగ్గు గనుల వ్యవహారంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైయెస్ట్ ఆఫీసర్ అదాని గారికి అనుకుంటాను షూరిటీ ఇచ్చారు. సేమ్ ఫ్లైట్ దే ట్రావెల్ షూరిటీ ఇచ్చారు అక్కడ బ్యాగ్. దట్ ఈస్ ద సర్డ్ ద ఫైర్స్. కాబట్టి బ్యాంకింగ్ రంగం పట్ల ఈరోజు జరిగే అన్ని విషయాలను కూడా భారత ప్రభుత్వం సమీక్షించుకోవాలా. ఈ సంఘటన మాత్రం ఆఖరికి ఖచ్చితంగా ప్రభుత్వ అధినేత దీని నుంచి రెస్పాండ్ కావాలి సార్. దిస్ ఇస్ మై ఒపీనియన్. రైట్ సార్, ఆల్ ది బెస్ట్. చూద్దాం మీ రాయలసీమ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయానికి సంబంధించి మీరు చేస్తున్న ఉద్యమం, ప్రజల మద్దతు కాన్స్టిట్యున్సీ లెవెల్కి తీసుకెళ్తా ఉన్నారు. ప్రభుత్వం ఏమైనా స్పందిస్తుందేమో చూద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్తే. ఇది శైలజనాథ్ గారితో స్పెషల్ పాడ్కాస్ట్ చూస్తూనే ఉండండి.